బండి సంజయ్ మరి కేంద్ర సహాయ మినిస్టరు గద్దర్ పై చేసినటువంటి వాక్యాలను మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే బండి సంజయ్ గారు అన్న మీరు కేంద్ర మినిస్టర్ అనేది మర్చిపోతున్నారు, ఒక కార్పొరేటర్ అనేది అనుకుంటున్నారు. అది బాధాకరమైన విషయం. గద్దర్ అనేటువంటి వ్యక్తి ఎక్కడ కూడా తుపాకీ బట్టి కాల్సి చంపిన చరిత్ర లేదు. మీరు ఏ అవార్డు అయితే మీరు ఇస్తారనుకుంటున్నటువంటి పద్మశ్రీ అవార్డు అనేటువంటిది ఆయన బతుకుంటే అవార్డులు కూడా మరి తీసుకోని వ్యక్తి. అసలు ఈమెను ఎవరు అడిగారు? వాళ్ళ కుటుంబంలో అడిగారా? ఏమన్నా దళిత సంఘాలు అడిగాయా? ప్రభుత్వం పంపించింది, మీకు ఇష్టం ఉంటే ఇది లేకపోతే లేదు. అంతేగాని దాని మీద ఇంత పెద్ద రాజ్యాంతం చేయడం అనేటువంటిది అది సరి అనేది కాదనిపిస్తుంది అన్న. మీరు దాన్ని వెనుకకు తీసుకోవాలి. ఆ వరుస ఏదైతే ఉంటుందో మరి రానున్న కాలంలో చాలా మరి మీరు అనుకుంటున్నారు కాబట్టి నేను ఏదైతే మినిస్టర్ను అనేది అనుకుంటున్నా ఒక మాట చెప్తున్నా. నువ్వు రైతు బిడ్డవే. ఇలా రైతు దుక్కిలు దున్నే రైతు చేతికి బేడి లేదు కన్నా రాసిండన్న గద్దరన్న. ఒక్కలే కాదు, మరి చిన్నజీర స్వామి రామంజల స్వామి విగ్రహం పెడితే వచ్చి అక్కడ పాట పాడిండు. మోడీ గారు కూడా ఆయన చనిపోయిన కోసం మరొక ఉద్యమాన్ని నడిపిండని ప్రధానమంత్రి స్వయంగా ఆయన సంతాపంలో తెలియజేసిండు. మరి మర్చిపోయారు. సంజయ్ ఇది మంచిది కాదు, మేము వెనుకకు తీసుకోండి. ఆయన అడగలేదు, మీరు ఇవ్వకండి. ఆయన ఇస్తే కూడా తీసుకునేటువంటి ఒక పరిస్థితి కాదు అవార్డు. మీరు అవార్డు ఇవ్వకుండా తీసి ఇంత రాజ్యాంతం చేయడం అనేది రానున్న కాలంలో మరి మీరు అనుకుంటున్నారు నేను భయపడను దేనికైనా అట్లా మాట్లాడటం అలా ఒకటి గుర్తు చేసుకో. ఇవాళ గద్దర్ అన్న వ్యక్తి మండల కమిషన్ అమలు చేయకపోతే బీసీలకు రిజర్వేషన్ కోసం ఆయన గజ్జగట్టి దుంకిండన్న వయసులో 90లో బీసీలకు రిజర్వేషన్ కోసం. ఇవాళ నువ్వు బీసీ అన్నటువంటి ఒక ఉద్దేశమే. ఇలా భారతీయ జనతా పార్టీ ఇక్కడ దళిత ఉద్యమాలు, ఇక్కడ నక్సలైట్ ఉద్యమాలు ఉన్నాయన్నటువంటి ఒక ఉద్దేశంతో నేను ఒక బీసీకి ఇవాళ నీకు పార్లమెంట్ సీట్ ఇచ్చిరన్న దొరలు నీకు ఇత్తురానా? ఇక్కడ ఉద్యమాలు ఉన్నాయి కాబట్టి ఆ ఫలోత్పదమైనటువంటి ఒక బలాత్మకమైనటువంటి ఈ జిల్లా కాబట్టి నీకు బీజేపీ గుర్తించింది. కానీ ఈరోజు నువ్వు ఆ మాట మాట్లాడడం అనేటువంటిది మరి భారతదేశ ప్రజలకు చాలా సిగ్గుకరమైనటువంటి ఒక పరిస్థితి అన్న. మీరు ఆ మాటను వెనుక తీసుకోండి. ఎందుకంటే మీరు వెనుకకు తీసుకోకపోతే మరి జనవరి 31 అయిన జయంతి తర్వాత మీరు రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు మరి ఎదుర్కొంటారు. మీరు సదుద్దేశంతో ఆ మాటను వెనుక తీసుకుంటే మంచిది. గద్దరన్నకి ఇవ్వకండి. మీరు గద్దరన్న అడగలేదు, వారి కుటుంబం అడగలేదు. మీరు ఆ మాట ఏదైతే ఉందో గద్దర్ నక్సలైటు గద్దర్ అనేక మందిని చంపేసినారన్న బీజేపీ వాళ్ళు రక్తపాతం ఎన్నించారన్న. ఇలా మన తెలంగాణ కామారెడ్డి జిల్లాలో ఓ ప్రతాప్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఓ ఇద్దరు దళితులను తీసి బాయిల దించి మరి కొట్టిండు. ఆ సంఘటన మర్చిపోయినామన్న. ఊర్లో దళితులను బహిష్కరిస్తున్నాడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు. మరి అనేక రకంగా అమ్మాయిలను బట్టలు ఇస్తుంది. ఉత్తరప్రదేశ్లో మరి డెడివాడలు జరగకుండా దళితులను చంపేస్తున్నారన్న. మరి దాని మీద ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేస్తలేరు అన్న. మరి ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎందుకు చంపుతున్నారన్న? మరి ఇప్పుడే నేను టీవీలో చూస్తున్నాము అంబేద్కర్ విగ్రహాన్ని వలకొడుతున్నారన్న ఆర్ఎస్ఎస్ వాళ్ళు. ఇంత దుర్మార్గమైనటువంటి ఒక వ్యవస్థ తయారు చేసిందే ఇలా ఉద్యమాలు వచ్చినాయన్న. మీ ఆర్ఎస్ఎస్ చేయబట్టే ఇలా నక్సలైట్లు అనేటువంటి ఉత్పన్నమైందన్న. మీ యొక్క బీజేపీ పార్టీ చేయబట్టే అంచువేదకు దొరలకు భూస్వాములు చేయబట్టే ఇక్కడ నక్సలైట్లు అనేటువంటి మరి ఉత్పత్తి అయినటువంటిది మీకు గుర్తు చేస్తున్నాము. నేను ఎవరికి భయపడను అంటున్నావు. నువ్వు భయపడాలనేది లేదు, కానీ భయపట్టిస్తాం. నువ్వు భయపడ్డా అంటున్నావు కానీ మేము భయపట్టిస్తాం. 31 తర్వాత భయపట్టిస్తాం. రాజకీయంగా రేపు రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికలలో మేము ఉంటున్నటువంటి పరిస్థితి, ఎంపీటీసీ ఎన్నికలలో, స్థానిక ఎన్నికలలో మేము బయటపట్టిస్తామన్న. రాజకీయంగా నేను భయపట్టిస్తాం. నేను ఒక బీసీ అని నీ మీద గౌరవం దళితులకు అనేక మందికి ఉన్నది. దళితులకు కానీ మిగతా ప్రజలందరికీ కూడా ఆ గౌరవాన్ని నువ్వు తగ్గించుకుంటున్నావు. ఒక కార్పొరేటర్గా మాట్లాడుతున్నావు. ఇప్పటివరకు కూడా అది ఇలా నువ్వు దళితుడు అన్నటువంటి ఒక మాటకు వస్తే గద్దర్ అన్నావు కాబట్టి రేపు నిన్నే చెప్తావు నువ్వు ఏ రకమైనటువంటి సంపాదనకు వచ్చినావో, నువ్వు ఏ రకమైన అమిత్ షా ఈ దేశంలో ఏ రకమైనటువంటి ఇలా గుజరాత్ ఉంటున్నప్పుడు మరి అనేక రకమైన జడ్జీలను కూడా జాగొట్టి చరిత్ర మరి అమిత్ షాకు ఉందన్న. ఇలా బీజేపీ అనేది ఎట్లా గవర్నమెంట్ వచ్చిందో బీజేపీ ఇలా మా ఇక్కడ ఉంటున్నటువంటి కొంతమంది
మా వాళ్ళను ఈ జిల్లా బహిష్కరించినట్టే అమిషన్ బహిష్కరించిన అమెరికాకు రానియకుండా అమిషన్ బహిష్కరించిన చరిత్ర మీ నుండే పుట్టింది. కాబట్టి అన్నగారు మీకు మరొకసారి విజ్ఞప్తి చేస్తుంటున్నాము, మీరు ఆ మాట వెనుకకు తీసుకోండి. గద్దరుపై చేసినటువంటి గద్దరు అనేక మందిని చంపేసినటువంటిది మరి ఎక్కడ ప్రూవ్ చేస్తావో, ఏ ఎన్ఐ రూపట్టించిందో గద్దరు తుపాకి పట్టి కాల్చిందో మేము చెప్తాం. 31 తారీఖు తర్వాత మేము ఛాలెంజ్ చేస్తాం. సిరిసిల్ల అంబేద్కర్ దగ్గర మేము నిలుచుంటాము. మరి ఏ ఎన్ఐ రూపట్టించిందో, ఎవరు చనిపోయారో గద్దరు తుపాకి పట్టి అది రుజువు చేయాలి. అది చేయకపోతే మాత్రం విడిచిపెట్టాము. అది మాత్రము అనేక మందిని చంపించారు కదా, అనేక మంది మేము ప్రూవ్ చేస్తాం. దళితులను చంపేసారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు, అనేక మందిని మరి దాడులను మేము ప్రూవ్ చేయగలుగుతాం. మరి దీని మీద మీరు ఉంటారనేది మేము మీకు విజ్ఞప్తి చేస్తుంటున్నాం. ఇప్పటివరకు అయితే మేము ఏమైనా కానీ కూడా ఒక బీసీ నాయకుడుగా ఈ దేశంలో ఈ జిల్లాలో మరి మంచి ఎదిగింది అనుకుంటున్నాం. కానీ ఇట్లాంటి మాట వలన ఇలా తలదించుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి మీకు విజ్ఞప్తి చేసి చెప్తున్నామన్నా, 31 తారీఖు వరకు నువ్వు దీని మీద మాట వెనుక తీసుకోకపోతే మరి దళిత సంఘాలు అన్నీ కూడా ఇస్తాం. ఇంకొక విషయం, మా కృష్ణన్నకి ఇచ్చి మీరు బతికిపోయారు. అదే కృష్ణన్నకి ఇవ్వకపోయేది ఉంటే మేము చెప్పినట్టు మేము అభినందిస్తున్నాం. ఎవరికైతే ఏందన్నా మా కృష్ణన్నకి ఇచ్చారు, మన కృష్ణన్నకు మేము అభినందిస్తున్నాం. వింటున్నావు, ఉద్యమాలు చేసినోడు, ఉద్యమ చరిత్ర కలిగినోడు, మేము దాన్ని అభినందిస్తాం. కానీ గదనని ఇవ్వని అనలేదే. కాబట్టి మేము కూడా ఇదే చెప్తున్నాం, అదే కృష్ణన్నకి ఇవ్వకపోతే ఈ పరిస్థితులు ఇప్పటివరకు ఏమి ఉండకపో కానీ మేము చెప్తున్నాం. ఆ మాట మీరు వెనుకకు తీసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.